అసలేంటి? పేదవాడి ఫుడ్ మీదే ఆంక్షలు, చర్చలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు సమోసా తినొచ్చా, జిలేబీ ఇవన్నీ తినొచ్చా లేదా అనేది ఇప్పుడు మనం స్పెషల్ డ్రైవ్లో డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు డైంటిస్ట్ సుజాత గారు, అలాగే బండారు రామ్మోహన్ ఆరోగ్య విశ్లేషకులు. ఫస్ట్ మనము డైంటిస్ట్తో అడుగుదాం. మేడం హాయ్ అండి. హలో మేడం, చెప్పండి. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సమోసా ఇవన్నీ ఎలాగూ మనకు హైగా దాంట్లో ప్రోటీన్స్ కానీ క్యాలరీస్ ఎక్కువగా, ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయంటారు. బట్ తినకూడదు అని ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. యాజ్ ఏ డాక్టర్స్గా మీరు కూడా చెప్తూ ఉంటారు. కానీ నిషేధించాలి అని ఇప్పుడే ప్రత్యేకంగా దీన్ని తీసుకురావడానికి కారణం ఏమంటారు? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అవును మేడం, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇంట్లో తయారు చేసే స్నాక్స్ కానీ లేకపోతే పిండి వంటలు మనం ఇంట్లో తయారు చేసుకునేవి ఏంటంటే కొంచెం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని తయారు చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఒక కాలంలో మనం అన్ని హెల్తీ ఫుడ్స్ కిందనే కన్సిడర్ చేసేవాళ్ళం. ఏవి పకోడాలు కానీ బజ్జీలు సమోసాలు ఇవన్నీ కూడా మనం ఈవినింగ్ అయితే స్నాక్స్ లాగా చేసుకోవడం. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే బయట అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ అయిపోవడం, అంటే ప్రతి ఈ అందులోనూ ఈ స్ట్రీట్ ఫుడ్స్ అనేవి ఎక్కువ అయిపోయి అందరూ స్నాక్స్ ఇవన్నీ ఈ బజ్జీ సమోసా ఈ పకోడీలు ఇవన్నీ కూడా బయట ఎవరైతే తయారు చేయటం తీసుకోవడం వలన వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ సరైన ఆయిల్ యూజ్ చేయకపోవడం, క్వాలిటీ ఆయిల్ లేకపోవడం, లేకపోతే వాళ్ళు సరైన పద్ధతిలో అది వాటిని తయారు చేయకపోవడం, అన్హైజీనిక్ కండిషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో మనం చూస్తే పాస్ట్ 10 years నుంచి చాలా చిన్న ఏజ్ లోనే పిల్లల్లో హై కొలెస్ట్రాల్స్, హార్ట్ స్ట్రోక్స్, డయాబెటీస్, ఉబకాయం ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయినాయి. దానికి మెయిన్ కారణం ఏంటంటే పిల్లలు ముఖ్యంగా యంగ్ ఏజ్ లో వాళ్ళు ఎక్కువగా ఈ స్ట్రీట్ ఫుడ్స్ కి అలవాటు అవ్వడం, బయట ఫుడ్ ఎక్కువ తినడం. చాలా మందికి ఇది ఒక అలవాటు అయిపోయింది. అంటే మనం సాయంత్రం అవగానే ఎవరికైనా ఈవినింగ్ టైంలో లో షుగర్స్ ఉంటాయి, టైర్డ్ ఎగ్జాస్ట్ అవుతాం, మనం ఏదో తినాలనిపిస్తుంది. సో ఈ బజ్జీ పకోడాలు లేకపోతే సమోసాలు ఇవి తినడం వల్ల చాలా మంది వారు సరైన అంటే మంచి కండిషన్స్ లో ప్రిపేర్ చేయని తినడం వల్లనే హెల్త్ ఇష్యూస్ రావడం మనం చూస్తున్నాం. సో దాని వల్ల కొంతవరకు అలర్ట్ ఉండాలి. మనం తినేది ఏదైనా హైజీనిక్ కండిషన్స్ లో మంచి క్వాలిటీ ఆయిల్ లో ప్రిపేర్ చేసినవి కానీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినవి కానీ తీసుకోవడం వల్ల హాని లేదు. ఎస్. సో అలాగే బండారు రామ్మోహన్ గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమోసా వీటి గురించి పక్కన పెడితే, బట్ వీటికన్నా ఎక్కువగా హానికరం ప్లాస్టిక్. బట్ దానిపైన నిషేధం విధించకుండా సమోసా, జిలేబీ వీటిపైన విధించడం మీరు ఎలా చూస్తారండి? స్వప్నిక గారు, మీకు సుజాత గారికి నమస్కారం. అట్లాగే హెచ్ఎండి ప్రేక్షకులకు కూడా. మొదటగా మనం అందుకనే ఇప్పుడు నిషేధించి ఏది ఆపలేము స్పష్టంగా. నేను అడ్వకేట్ కూడా చెప్తున్నానమ్మా. మనకు సుప్రీంకోర్టులో 1960s లో ఒక మద్యపానం నిషేధం అనే దాని మీద కేసు వస్తే స్పష్టంగా 3 వ్యాఖ్యలు చేసింది. మీరు ఏదైనా సరే మద్యపానం కానీ, జూదం కానీ, వ్యభిచారం కానీ ఇవన్నీ కూడా సామాజిక దురాచారాలు, సామాజిక బలహీనత, మనిషి వ్యక్తిత్వ బలహీనత. వీటిని నిషేధిస్తే అక్కడ కాకపోతే ఇంకో తిరిగిపోతాడు. ఇండియా మొత్తం నిషేధిస్తే పాకిస్తాన్ పోయి తాగొస్తారు వాడు కదా. కానీ నియంత్రణ మేలు, నిషేధం కంటే నియంత్రణ మేలు అని నేను చెప్పిన మాట కాదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అప్పుడే 1960s లో చెప్పారు. అంతకుముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఉండే, తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉండే, ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధించారు. ఇవన్నీ నిషేధిస్తే ఎక్కడ ఆగదు. ఈ రాష్ట్రంలో నిషేధిస్తే పక్క రాష్ట్రం పోయి తాగొస్తారు. కనుక ఏది నిషేధం పరిష్కారం కాదు, నియంత్రణ మాత్రమే పరిష్కారం. రెండోది ఏంటంటే ఆ నియంత్రణలో కూడా అవగాహన కల్పిస్తే నియంత్రణ అవుతుంది. నియంత్రణ ఎట్లా అవుతుంది? మద్యపాన నియంత్రణ చేయాలంటే బెల్ట్ షాపులు తీసేయాలి, లేకపోతే అమ్మకాన్ని తగ్గించాలి, ఎక్కడికక్కడ కొంచెం నియంత్రణ చేయాలి. మనకు ఢిల్లీలో మొన్నటిదాకా ఉండే, ఢిల్లీలో ఇప్పుడు చెడిపోయింది అనుకోండి, మీరు మద్యపానానికి పర్మిట్స్ అవసరం ఉండే. 18 years లోపల వాళ్ళు కొంటే ఇవ్వకపోయేవాళ్ళు. చూస్తున్నాం కదా, పిల్లలు కూడా తెచ్చుకుంటున్నారు ఇప్పుడు. కనుక నిషేధం కంటే ఈ నియంత్రణలో ముఖ్యంగా ప్రజల అవగాహన ఎక్కువ అంటున్నాను. అదైనా కానీ ఇప్పుడు మనకు సమోసా వీటి రద్దు అంటున్నారు, కానీ అది సాధ్యం కాదంటున్నాను. ఎవరు ఏం చేయలేరు. మనమే సెల్ఫ్ నియంత్రణ పాటించాలంటే అవగాహన ముఖ్యం. అవగాహన కంటే మించింది ఒకటి ఏం లేదు. ఇప్పుడు డైటీషియన్ గా సుజాత గారు కూడా చెప్తారు. అంటే స్వీట్ తింటే విషయం అంటాను నేను తినా. అటువంటిప్పుడు అందరికి స్వీట్ తింటే విషమా? కాదు, స్వీట్ తినవచ్చు, నష్టం లేదు. కానీ ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు ఏదైనా సరే తక్కువ తింటే ఏం కాదు. అసలు తినకపోవడం కంటే కూడా మనకు స్వీట్, మన షుగర్ వచ్చిన, డయాబెటీస్ వచ్చిన తర్వాత షుగర్ తినొద్దు అంటారు, కానీ మొదటి నుంచే ఏం తినొద్దు అన్నారు కదా. కానీ దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటున్నాను. అన్నిటికంటే మనకు అవగాహన ముఖ్యమైన అంటున్నానంటే ఫలానా వస్తువు పడితే ఫలానా ఉన్నాయి అని చెప్పి డైటీషియన్లు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, సామాజికవేత్తలు ఏం చెప్తున్నారు. కానీ అవగాహన చేసుకొని వాళ్ళ జంక్ ఫుడ్స్ కి అలవాటు పడుతున్నారు.
మా చిన్నప్పుడు శ్వేత గారు అన్నారు కదా, ఇంట్లో పిండి వంటలు చేసుకునే వాళ్ళం కదా, ఎప్పుడు ఇట్లాంటి జబ్బులు రాలే మనకు. ఎందుకు రాలేదు అంటే చద్దన్నం మొదలు పెట్టేవాళ్ళం. అసలు టిఫిన్లు అనేది ఇప్పుడు వచ్చిన అలవాటు. మా చిన్నప్పుడు నాకు 67 ఏళ్ళు అమ్మ స్వప్నిక. నాకు ఎస్. చిన్నప్పుడు చద్దన్నం తినేవాడిని, మధ్యాహ్నం మంచి భోజనం రాత్రికి మంచి భోజనం చేసేవాడిని. ఇప్పుడు 67 ఏళ్ల వయసులో నాకు బీపీ లేదు, షుగర్ లేదు. మన జీవన విధానం, లైఫ్ స్టైల్ గురించి మార్చుకోవాలంట. ఇవాళ చూడండి, డాక్టర్లు మందులు ఇస్తలేరు. ఇప్పుడు చాలా ఆధునికమైన డాక్టర్ సుజాత గారు లాంటి డైటీషియన్లు కానీ డాక్టర్లు కానీ ప్రతి ప్రతి పెద్ద హాస్పిటల్లో డైటీషియన్ తప్పనిసరి ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి అని చెప్పడం కోసం. లైఫ్ స్టైల్లో తిండి ఉంటది, ఆరోగ్యం, నడక ఉంటది, వ్యాయామం ఉంటది, అన్ని ఉంటాయి. నేను రోజుకు 3 కిలోమీటర్లు పోతే 6 కిలోమీటర్లు రోజు నడుస్తా, నాకు జబ్బులు రావడానికి తక్కువ ఉంటది అవకాశం. అట్లనే అందరికి వెసులుబాటు ఉండకపోవచ్చు, కానీ మనం శారీరక శ్రమ చేయడం, శారీరక శ్రమ వీలు కాని సందర్భం. నేను రోజు 7 8 గంటలు టీవీ ముందే కూర్చుంటాను రకరకాల విశ్లేషణకు. కానీ నేను ఏం చేయాలి, పొద్దున పూట నడవాలి నేను కదా, రాత్రి పూట తిండి తగ్గించాలి, రాత్రి రైస్ తినొద్దు, ఇది మనం పాటించాలి కదా. ఇది అంతే. స్వీట్ గాని సమోసాలు గాని నిషేధిస్తే ఇప్పుడు ఒక వాదన కూడా వస్తుంది. ఇవాళ పేదలు చిన్న చిన్న హోటళ్ళు వాళ్ళు చేస్తుంటారు కదా, దాన్ని నిషేధిస్తున్నారు కదా. మరి స్టార్ హోటల్లో ఏం జరుగుతుంది తెలుసా మనకు? వాడు బొద్దింకలు వారింది కూడా పెడతాడు. నిన్నటికన్నా మొన్నటి మాంసం ఫ్రిడ్జ్ లో పెట్టి పెడతాడు. కుళ్ళిపోయిన మాంసాన్ని వేయించి ఫ్లేవర్ వేసి మంచిగా చేస్తాడు. మరి దాని సంగతి ఏంది అంటే, వచ్చి ఉరుమురికి మంగళ మీద పడ్డట్టు పేదవాడి ఫుడ్ మీద పడుతున్నారు కదా అంటున్నాను నేను. ఏదైనా Yes, సరే sir, yes. మనం దీని గురించి రోడ్డు మీద తిరిగి నేను మాట్లాడుతుంది తినాలనుకోండి, మెయిన్ అందరూ గా. సో అంటుంటారు మీరు కదా. చెప్పిన ప్రతి పాయింట్ ని డెఫినెట్లీ అగ్రి చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మద్యం తాగొద్దు అంటే, సిగరెట్ తాగొద్దు అంటే వాళ్ళకి ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు తాక్కుని ఉంటారు. సేమ్ ఇది కూడా స్ట్రీట్ ఫుడ్ అనేది చేసేవాళ్ళు పేదవాళ్ళే, తినేవాళ్ళు కూడా డబ్బులు ఆదా చేసుకుందామని వెళ్ళి తినేవాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా ఇలాంటి నిషేధం వల్ల సామాన్యులకైతే ఖచ్చితంగా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుందమ్మా. నేను గ్రామ సర్పంచ్ చేశాను. గ్రామ పంచాయతీ యాక్ట్ లోనే మీకు హైజీన్ ఫుడ్ తీసుకోవాలంటే రోడ్ల మీద ఉన్నట్టు చాలా శ్రద్ధతో చేయాలని ఉన్నది. చట్టం కూడా ఉంది, 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఫైన్ విధించవచ్చు స్ట్రీట్ ఫుడ్ లో. కానీ నేనేమంటానంటే ఉల్టా ఆలోచన చేస్తున్నాను. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో లేని శుభ్రత ఇక్కడే ఉంటది అంటున్నాను. గ్లౌస్ వేసుకుంటారు. మీరు మనం కళ్ళ ముందు వాళ్ళు ఇడ్లీలు తయారు చేస్తున్నారు, మన కళ్ళ ముందు వడాలు తయారు చేస్తున్నారు, మన కళ్ళ ముందు నూనె వాడటం వేరు. ఖచ్చితంగా సుజాత గారితో ఏకేపిస్తాను. కానీ ఫ్రెష్నెస్ విషయంలో మన కళ్ళ ముందు చేస్తున్న వాడిని నమ్ముదామా, లేక లోపల ఎక్కడో నుండి మూన్ లైట్ డిన్నర్ చేసుకునే దాన్ని నమ్ముదామా నేను అంటున్నాను కదా. ఇవాళ పేదవాళ్ళ భవిష్యత్తు, పేదవాళ్ళ బతుకుదేరు దెబ్బతీయడమే కదా. అంటే ఉరుమురి మంగళ మీద పడి వీళ్ళ మీద పడుతున్నారు. వీళ్ళ నూనెలు వాడడంలో కానీ వీటిలలో కొంత తేడా ఉండొచ్చు. సమాజం ఎట్లుందో వాళ్ళు కూడా అట్లే ఉంటారు. కానీ పెద్ద హోటళ్లలో జరుగుతుందా, ఏం జరుగుతుంది, ఎంతవరకు చేయగలుగుతున్నాం ఇవాళ చూస్తున్నాం కదా. మనము మన మున్సిపాలిటీల్లో కానీ మన జిహెచ్ఎంసీ లాంటి దాంట్లో కూడా ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఉన్నారు. ఎంతమంది చేస్తున్నారు ఇవాళ మీరు చూస్తున్నారు కదా. వీళ్ళు దాడులు చేసినప్పుడు పెద్ద పెద్ద హోటల్ పేర్లు చెప్తే బాగుండదని చెప్తారు. పెద్ద పెద్ద హోటల్లో దాడి చేస్తే వారం రోజుల నుంచి మాంసం తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి ధాన్యం వండుతున్నారని, వండిన తిండి మిగిలిపోతే రేపు కూడా వడ్డిస్తున్నారని వేడి చేసి ఓఎన్లో పెట్టి చూస్తున్నాం కదా. మరి వాళ్ళు అట్లా చేస్తుంటే బహిరంగంగా అయితే ఈ పని చేయలేడు కదా. ఇవాటికి 10 1000 రూపాయలు ఇడ్లీలు అమ్ముకుంటాడు, వెళ్ళిపోతాడు. రేపు మిగిలిస్తే దాన్ని చేయడు, వాళ్ళు మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా చేస్తారు. అంటే పేదలు నమ్ముతలేం, మనం పెద్దలను నమ్ముతున్నాం. అందుకని వాళ్ళ పేదల వృత్తి మీద దెబ్బతీయడం అంటున్నాను. తినకపోతే మన ఇష్టం అండి, తినేవాడు తింటున్నాడు కదా. అట్లాని నేను చెప్పిన దుర్మార్గం కంటే ఇది పెద్దది కాదంటున్నాను. అనవసరంగా పేదవాళ్ళ మీద పడి పేదవాళ్ళ బతుకుదల నాశనం చేసిన తప్ప ఇంకోటి ఏం లేదంటున్నాను. ప్రభుత్వం అట్లా ఆలోచన చేస్తే తప్పు అంటున్నాను. ఇవాళ Yes, sir. మన సిగరెట్ బీడీ మీద పుర్రె గుర్తు వేస్తే తాగడం మాత్రం ఎవడైనా, మద్యం తాగడం హానికరమని మన టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్ వేస్తున్నాం. సినిమాలో మద్యపానంగా ధూమపానం వస్తే మనం చిన్న స్కూల్ వేస్తున్నాం కదా. ఎవరైనా వింటున్నారా? అన్నిటికంటే ఇది తప్పు, ఇది మంచిది కాదని అవగాహన ముఖ్యం. అవగాహనతో ఇప్పుడు ఆరోగ్య రంగంలో చాలా శ్రద్ధ పెరిగిందమ్మా. మీరు చూడండి, గతంలో అలా లేదు. ఇవాళ పేదలు కూడా అన్నం తినడం మానేసి రాత్రిపూట వేరే రొట్టెలు కానీ ఇతర తింటున్నారు. చాలా ఆరోగ్య అవగాహన గతంలో కంటే పెరిగింది. దీన్ని కాపాడాలంటే నిషేధించి కాపాడలేం, అవగాహన పెంచాలి. డైటీషియన్స్ ముఖ్యంగా వాళ్ళు చెప్పే ఆహార విలువలు పాటించాలి, వాళ్ళకు వ్యాయామం చేయాలి, నడక చేయాలి. అట్లాగే దాంతో పాటు మనం తినే ఆహారంలో కొంత మార్పులు చేసుకోవాలి. దాని ద్వారా అవుతుంది. నేను చాలా సార్లు మనకు లయన్స్ క్లబ్ ఇతరత్ర మేము క్యాంప్స్ పెడుతుంటే గతంలో మనకు మన సుజాత గారు బాగా తెలుసు, కింది స్థాయిలో గతంలో పేదలకు షుగర్ రాకపోయేది, షుగర్ బీపీ ఉండకపోయేది. కానీ వాళ్ళ నగర జీవితం కంటే అధ్వానమైంది గ్రామ జీవితంలో. మీరు చాలా జంక్ ఫుడ్స్ వచ్చేసినాయి, కూల్ డ్రింక్స్ వచ్చేసినాయి, మనకంటే ఎక్కువ వాడుతున్నారు వాళ్ళు. దానివల్ల కూడా ఇవాళ ప్రతి చిన్న క్యాంప్ పెట్టిన షుగర్ పేషెంట్స్ 60% 70% వెళ్తున్నారు. అందుకని గ్రామీణ రంగాన్ని కూడా కలుషితం అయిపోయింది. ఇవాళ దీన్ని నియంత్రించడం కంటే ప్రజల్లో అవగాహన చేయాలి. దాని ద్వారా ఇటువంటి జంక్ ఫుడ్స్ తినొద్దు, ఇటువంటి పదార్థాలు తినొద్దు. సమోసాలు కానీ జిలేబీ కానీ, ఒక సమోసా జిలేబీ మీద పడుతున్నారు. అసలు స్వీట్ హౌస్లలో శుభ్రత ఎంత ఉన్నది? మీరు ఒకసారి పెద్ద విషయాలను కదిలిస్తే మొత్తం అన్ని మూసేసుకోవాల్సి వస్తుంది.
కనుక వాటిని సంస్కరించే వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలు సరిగ్గా పనిచేయించాలి. అవినీతి పరమైపోయినాయి, అవినీతి పంకిలం అయిపోయినాయి. డబ్బులు ఇస్తే సర్టిఫికెట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మాంసం కోయడానికి కూడా, మీ గొర్రెనో మేకను చంపడానికో, లేకుంటే మాంసం ఉత్పత్తి చేసే ఏవైతే పశువులను చంపడానికో కబేళాలలో డాక్టర్లు ఉన్నారు. ఎంతమంది డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తున్నారు? రోగగ్రస్తం కానివి, ఈ రోగాలు లేనివి అని సర్టిఫికెట్ ఇస్తే చంపాలి కదా, మరి చేస్తున్నారా? అందుకని అక్కడి ఎస్ నుంచి వస్తుంది. దీన్ని సమూలంగా మార్చాలంటే, ప్రజల నుంచి మార్పు రావాలంటే ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యం. అంతకంటే ఏంటి? ఎస్ సార్. ఒకసారి సుజాత గారితో మాట్లాడదాం. అంటే ఇప్పుడు సమోసా కానీ జిలేబీ కానీ వీటిలో నూనె స్థాయి కానీ కొవ్వు స్థాయి ఏ విధంగా ఉంటుంది? బట్ అలాగే నూనె అనేది మనం ఎక్కువగా వేడి చేస్తూ ఇలాంటి చోట చిరు వ్యాపారాలు చేస్తూ ఉంటారని ఒక అపోహ ఉంటుంది కదా. సో ఒకవేళ అలా చేస్తే ఎంతవరకు హాని ఉంటుందంటారు? అవును మేడం, ముఖ్యంగా ఏంటంటే ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ మనం సమోసా గానీ, లేకపోతే పకోడా గానీ, జిలేబీ, ఇవన్నీ కూడా ఆయిల్ లో మనం ఫ్రై చేస్తాం కాబట్టి వీటిని యూజువల్ గా ఆయిల్ ఏంటంటే మనం విదిన్ 24 hours లోపల ఆ ఆయిల్ ని మనం యూజ్ చేసినా కూడా దాన్ని మళ్ళీ రీహీట్ చేసి మళ్ళీ వాడకుండా దాన్ని డిస్కార్డ్ చేయాల్సి వస్తుంది. సో ఆ మనం ఇంట్లో తయారు చేసుకునేది ఏంటంటే మనము చాలా వరకు ఆ మంచి ఆ ఆయిల్, క్వాలిటీ ఆయిల్ వాడతాము. తర్వాత ఆ ఆయిల్ ని మనం వెంటనే యూజ్ చేసేస్తాం. ఏదైతే మనం ఇంట్లో ఒకవేళ పకోడా బజ్జీ చేసినా కూడా దాన్ని మళ్ళీ ఏదో ఒక వంటకానికి వాడతాం. సో అక్కడితో కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా దాన్ని మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ ఫ్రై చేసి మళ్ళీ అదే ఆయిల్ లో మళ్ళీ ఫ్రై చేయటం వల్లనే ఆ రాన్సిడ్ అయ్యి దాని వల్ల ఆ ఆయిల్స్, అలాంటి ఆయిల్స్ తీసుకోవడం వల్లనే మనకి ఈ రోజుల్లో చూస్తే చాలా మందిలో ఈ ఎల్డిఎల్ లెవెల్స్ పెరగడం, కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ ఎక్కువ అవ్వడం, చిన్న ఏజ్ లోనే ఈ హార్ట్ స్ట్రోక్స్ రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో అందువల్ల ఇలాంటి ఆయిల్స్ తో తయారు చేసే ఆహారం తీసుకోకుండా మనం మంచి హైజీనిక్ కండిషన్స్ లో ప్రిపేర్ చేసే సమోసా గానీ, బజ్జీ గానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కంట్రోల్ గా తీసుకున్నాం. సార్ చెప్పినట్టు మనం మితముగా కంట్రోల్డ్ గా తీసుకుంటే గనక దాని వల్ల మనకి పెద్ద ఎక్కువ క్యాలరీస్ కానీ లేకపోతే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. కాకపోతే ఏంటంటే క్వాలిటీ ఒకటి మనం మెయింటైన్ చేయాలంటే ప్రిపేర్ చేసే పద్ధతులు. ఇప్పుడు మనం చూస్తే ఎఫ్ఎస్ఎస్ఐ కూడా చాలా మంది స్ట్రీట్ ఫుడ్ హ్యాండ్లర్స్ కి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. సో అట్లా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు కొన్ని హైజీనిక్ మెథడ్స్ వాళ్ళు కనుక ఫాలో అయితే ఇలాంటి ఫుడ్ అంటే ఇప్పుడు మనం పిజ్జా, బర్గర్లు, తర్వాత ఈ బ్రాండెడ్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ బ్రాండెడ్ వాటికంటే ఇవి చాలా వరకు బెటర్. ఎందుకంటే వాటిలో ఎక్కువ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తారు. సో వాటి వల్ల ఏంటంటే అవన్నీ ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి. ఆ ఫ్రోజన్ ఫుడ్స్ ని రీహీట్ చేయడం, తర్వాత వాటిని ఎక్కువగా చాలా వరకు అవన్నీ కెమికలైజ్డ్ చేసి మీట్ కానీ లేకపోతే చికెన్ సాసేజెస్ కానీ లేకపోతే చికెన్ నగ్గెట్స్ అని ఇలాంటివన్నీ చాలా చికెన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా చాలా వరకు అవన్నీ కెమికలైజ్డ్ ప్రాసెస్ లో ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనకి రాంగ్ రన్ లో ఇప్పుడు మనం చూస్తే క్యాన్సర్స్ కూడా అధికంగా అవ్వడం మనం చూస్తున్నాం. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా మందిలో. సమాచారం వరకు అయితే సమోసాలో ఒక 11 నుంచి 12 వరకు అయితే నూనె స్థాయి ఉంటుంది. బర్గర్, పిజ్జాలో అంతకన్నా ఎక్కువ ఉంటుంది. బట్ వాటిని నిషేధించకుండా చిరు వ్యాపారుల మీద ఫోకస్ చేసి ఇలా చేశారనేది ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఏం చెప్తారు? అవునండి. వాటి అదైతే ఎందుకంటే మనం ఇలాంటి ఏమైనా అవగాహన క్రియేట్ చేయాలంటే ముఖ్యంగా మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా మంచిదండి. అంతేగాని ఇప్పుడు నిషేధించటం వల్ల తినరండి. ఇప్పుడు ఇక్కడ తిన్న వాళ్ళు బయట కూడా సార్ చెప్పినట్టు మనం నిషేధిస్తే వాళ్ళు వేరే చోటనే వెళ్ళి తింటారు. కాకపోతే ఏంటంటే మనం అవగాహన క్రియేట్ చేయాలి. ఇలాంటి ఫుడ్స్ ఇలాంటి కండిషన్స్ లో తయారు చేసినవి తినకూడదు, లేకపోతే మంచి కండిషన్స్ లో తయారు చేసినవి తీసుకోవచ్చు, అది కూడా మితంగా తీసుకోవాలి అని. లేకపోతే అలానే జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ బ్రాండెడ్ ప్యాకెట్స్ మీద కానీ చాలా వరకు ఈ దాంట్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఉంటుంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ ఉంటుంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది, అవన్నీ కూడా మనం వాటి మీద లేబులింగ్ చేయాలి. సో చాలా వరకు ఈ ప్రోడక్ట్స్ లేబులింగ్ చేయడం వల్ల కూడా కొంతవరకు అవగాహన వస్తుంది. సో వీటిని మనం ఎక్కువగా మన ఇండియాలో ఈ ప్రాక్టీసెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే లైసెన్స్ చాలా మందికి ఈజీగా వచ్చేస్తుంటాయి. ఆ స్ట్రిక్ట్ రూల్స్ మనకి లేకపోవడం వల్ల చాలా మంది ఈ అడల్ట్రేషన్ ప్రాక్టీసెస్ ఎక్కువ చేస్తుంటారు. అంటే పాడైన వస్తువులు వాడటం, రీహీట్ చేయడం అవన్నీ. సో అందుకని అలాంటివి కాకుండా పద్ధతిగా మనం సరైన హైజీనిక్ కండిషన్ లో ఫ్రెష్ గా అప్పుడప్పుడు క్రియేట్ చేసినవి తీసుకోవడం వల్ల
అంత హాని ఏమి ఉండదు. ఎందుకంటే అవి చాలా వరకు మనం ఇంట్లో తయారు చేసుకునే కూరగాయలు లేకపోతే ఇప్పుడు సమోసా ఉందనుకోండి, దాంట్లో పెట్టే ఆలు గాని, మసాలా గాని అవన్నీ కూడా ఫ్రెష్ గా అప్పుడు తయారు చేసినయి కాబట్టి దాని వల్ల ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. కానీ హైజీనిక్ కండిషన్స్ అన్నది మనం మెయిన్ స్ట్రీట్ ఫుడ్స్ లో మనం ఎక్కువగా వరి అవ్వాల్సింది ఏంటంటే హైజీన్ కండిషన్స్. అదర్వైజ్ దేర్ ఆర్ బెటర్. మనకి ఇండియన్ స్నాక్స్ చాలా వరకు కొన్ని చిన్నపిల్లలకి గాని వాళ్ళకి కావాల్సిన కొంత న్యూట్రియంట్స్ లైక్ ఇప్పుడు పల్లీలు వేస్తారు, దాంట్లో కొంతమంది స్వీట్ కార్న్ వేస్తారు. సో వీటి వల్ల ఏంటంటే కొంచెం న్యూట్రిషన్ కూడా అందుతుంది కాబట్టి ఇవి దీంట్లో కెమికల్స్ ఏమి యాడ్ చేయం కాబట్టి ఇవి చాలా వరకు బెటర్ కంపేర్ విత్ ఈ ప్రాసెస్డ్ బ్రాండెడ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఏంటంటే కెమికలైజ్ చేయడం, ఫ్రోజన్ ఫుడ్స్ వాటిని ఎక్కువగా మనం బ్యాన్ చేయడం మంచిదండి. ఎస్. సో బండారు రామ్మోహన్ గారు, సో మెయిన్గా వస్తున్న ఒక వాదన ఏంటి అంటే బట్ ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇరాన్, అరేబియా ఇలాంటి చోటే ఫస్ట్ ఇది అంటే 14వ శతాబ్దం కాలం నుంచి ఉంది. సుల్తాన్ ఎవరైతే మొఘళ్ళు వచ్చారో అప్పటి నుంచే ఈ సమోసాలు ఇవన్నీ ఇండియాకి ప్రాచుర్యంలో వచ్చాయి అనేది ఒక వాదన వినిపిస్తుంది. సో అందుకనే ముస్లింలకి, చిరు వ్యాపారులకి ఇది డ్యామేజ్ అయ్యే విధంగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇలా చేస్తుంది అనేది ముస్లింల నుంచి కూడా వస్తున్న ఒక వాదన, అంటే రాజకీయంగా కూడా వెళ్తుంది. దీన్ని ఏం చెప్తారు? ఖచ్చితంగా స్ట్రీట్ ఫుడ్స్ అమ్ముకునే వాళ్ళు హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారమ్మా. ఇది పెద్దగా మతపరంగా చూడాల్సిన అవసరం కాదు. కానీ మీరు అన్నట్టు ఉస్మానియా బిస్కెట్స్ ఉన్నాయి, ఇప్పుడు కరాచీ బేకరీ ఉంది, ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా, కాదంటలేదు. నేను అందుకనే సుజాత గారితో ఒక అద్భుతమైన విషయం చెప్పాను. ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు, నా విజయ్ కుమార్ గారు నా ఫ్రెండ్ ఉన్నారు, నా దగ్గర కూడా ఒకటి మనకు నేను కొనుక్కున్నాను 3500 పెట్టి. కల్తీ ఎట్లా నివారించవచ్చు, టీ పొడిలో ఏం చేయొచ్చు, పసుపు అయితేంది, కారపొడి అయితేంది, వీటన్ని చాలా సింపుల్ టెక్నిక్ ద్వారా చేసుకోవచ్చు. కానీ బ్రాండెడ్ అనే పేరు మీద మోసపోవద్దు అంటున్నాను. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ లో ఒక పెద్ద లోపం ఏంటంటే, సుజాత గారు దాని పాయింట్ అవుట్ చేశారు, తాగిన నుండి మళ్ళీ మళ్ళీ కాల్చడం అదొక్కటి ఉంటది పెద్దది. కానీ వాళ్ళ హైజీన్ కండిషన్ చూసుకుంటే ఇప్పుడు చాలా మారింది, మనం కూడా మారినాం. కస్టమర్స్ ఎట్లా ఉంటో డిమాండ్ సప్లై ఉంటది కదా మన సాఫ్ట్వేర్ గారు, ఎట్లుంటది అంటే మనం అడుగుతే వాడు గ్లౌస్ తీసుకొని ఇస్తున్నారు. ఇవాళ మీరు స్ట్రీట్ ఫుడ్ లేకపోతే చాలా మంది పేదలు ఇవాళ తినలేని పరిస్థితి అంటున్నారు. ఎవరు పోతారు, ఒక పాముల హోటల్ పోతే రొట్టె వేరే కొనుక్కోవాలి, పప్పు వేరే కొనుక్కోవాలి, వాడి పిండా కూడా అన్ని కొనుక్కోవాలి, మనం వేరే కొనుక్కోవాలి. కానీ ఇక్కడికి వచ్చాకల్లా 35 రూపాయలకి వాళ్ళు టిఫిన్ చేయగలుగుతున్నారు సామాన్యుడు. 5 రూపాయల భోజనం అయితే బ్రహ్మాండంగా జిఎస్ఎంసీ వాళ్ళు పెడుతున్నారు. దీన్ని విడిచిపెట్టి స్ట్రీట్ ఫుడ్ అని అధ్వానంగా చూడొద్దు అంటున్నాను నేను. ఒక పెద్ద లోపం ఏంటంటే హైజీన్ వాళ్ళు కడుక్కుంటున్నారు, చేస్తున్నారు. కరోనా కష్టకాలం తర్వాత ఇవాళ అసహ్యమే ఆచారం వచ్చిన తర్వాత చాలా బాగా మారిండ్రు. ఒకటి నూనె కాగబెట్టడం 2-3 సార్లు చేస్తారు, అదొక్కటి పెద్ద లోపం. దాన్ని మనం సంస్కరించవచ్చు. ఎందుకంటే పాసి వాళ్ళు ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కి మంచి ట్రైనింగ్స్ ఇస్తున్నారమ్మా. నాకు దగ్గరగా మిత్రులు తెలుసు కనుక, మొన్నదాకా రిటైర్ అయ్యింది విజయ్ కుమార్ గారితో సహా చాలా మంది తెలుసు కనుక, మేము వీధి పోరాటం చేసి వాళ్ళ దగ్గర వాళ్ళని ఎట్లా హైజీన్ ఎట్లా చేయాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, నూనె వాడకుండా ఏం చేయొచ్చు, దాన్ని వేరే రకంగా ఎట్లా వాడుకోవచ్చు. మన ఇళ్లలో సుజాత గారు చెప్పారు కదా గృహిణిగా, మన ఇళ్లలో ఏం చేస్తామంటే ఇవాళ ఏదైనా పిండి వంట చేసినాక మిగిలిన దాన్ని తెల్లారి నుంచి పోపుల్లో వాడుకుంటాం మనం. ఇది మనకు కూరగాయలు 4 రోజులు అయిపోతుంది మాక్సిమం. దాన్ని మళ్ళీ అంత 120 degrees వేడి చేయం మనం. కేవలం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేగడానికి వాడుకుంటాం, అప్పుడేం కాదు. కానీ దాన్నే మళ్ళీ పాత నూనెను మళ్ళీ కలుపుతున్న అది కష్టం వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ పాత నూనె తీసుకునే కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవాళ వాడిన నూనె ఏమైనా ఉంటే ఇవన్నీ తీసుకెళ్లి ఇంకో రకంగా వాడే పరిస్థితిని కూడా తీసుకురావచ్చు. అంటే మళ్ళీ దాన్ని వేరే రకంగా వాడుకోవచ్చు, అవి చేయొచ్చు. అంటే వాళ్ళకి అవగాహన కల్పిద్దామా, వాళ్ళ బతుకు తెరువు దెబ్బతీద్దామా? నేను స్పష్టంగా చెప్తున్నాను, హైజీన్ ఫుడ్ లో అనుకుంటున్నాం మనం. ఈ కార్పొరేట్ కంపెనీలు అన్ని కూడా ఒక కంపెనీ పేరు చెప్తే తప్పు అవుతుంది. నేను అడ్వకేట్ గా వాడు నా కంపెనీ పేరు చెప్పిన రామ్మోహన్ రావు అంటాడు. కానీ నేను ఏమంటున్నానంటే ఇవాళ ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు, అత్యధిక ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది దానిలో. ఏ స్నాక్స్ తీసుకోండి ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది, పులుపు శాతం ఎక్కువ ఉంటుంది, రకరకాల మిక్చర్ అంతా చేసేసి వాడు మన మీద రుతున్నారు. దానికి నిషేధము ఇవాళ జిలేబీకి దీనికి ఎందుకు వచ్చింది? నిజంగా చెప్పానంటే స్ట్రీట్ ఫుడ్ ఏమో మన కళ్ళ ముందు కనపడేది, అదేమో లోపల ఏం జరుగుతుంది మనకు తెలియదు. ఈ మన ప్యాకెడ్ ఫుడ్ అయితే స్పష్టంగా ప్యాకేజ్ ఖరాబ్ కాకుండా ఉండాలి లోపల, అంటే దాన్ని కూడా నేరమే అంటున్నాను. ఇంతకుముందు ప్లాస్టిక్ గురించి ఒక ప్రశ్న, మనం ఒక రెస్టారెంట్ లో ఇలా బల్లి పడిందని, ఇంకో రెస్టారెంట్ లో బొద్దికొచ్చిందని ఇలా మాట్లాడుకుంటూనే వస్తున్నాం కదా. కాదమ్మా, మొన్న దాడులు చేస్తే చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్, ఒక పేరు చెప్తే ఇంకో పేరు, రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదన్నట్టయితే పేర్లు చెప్పొద్దు. కానీ చాలా రెస్టారెంట్లలో, పెద్ద ఫేమస్ రెస్టారెంట్లలో కుళ్ళిన మాంసము మళ్ళీ వండుతున్నారా లేదా? నిన్న వండిన కూర మిగిలిపోతే తెల్లారి ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ ఓవెన్ వేసి వేడి చేసి ఇస్తున్నారా లేదా? చూస్తున్నాం కదా. మరి అది దుర్మార్గం, వాళ్ళ గురించి పట్టించుకోవద్దా? అందుకనే ఒక మాట మీరు మొదలు చెప్పారు కదా, నిషేధం కంటే ఇప్పుడు ఉదాహరణ ప్లాస్టిక్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ నిషేధం మీద చాలా సామాజికవేత్త కృషి చేసిన వాళ్ళు. ఇక్కడ ఏమైందంటే ప్లాస్టిక్ ఉత్పత్తి దగ్గర పెడతారా మీరు, లేకపోతే కొనేవాడి దగ్గర పెడతారా అంటున్నాను.
ఇవాళ షాపుల్లో ప్లాస్టిక్స్ కాగానే వాడి మీద ఫైన్ చేయడం, గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ జిహెచ్ఎంసీ కానీ ఫైన్ ఇస్తుంది కదా. ఉత్పత్తి దగ్గర 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు తయారు చేయడానికి వీల్లేదని ఆ కంపెనీల మీద దాడి ఎందుకు చేయరు? ఉత్పత్తి అవుతుంటది, అమ్మేవాడిని పట్టుకుంటారా లేకుంటే వాడేవాడిని పట్టుకుంటారా? తప్పు కదా, ఉల్టా ఆలోచన చేయడం కదా ఇట్లాంటిది కదా. అందుకనే అక్కడ కంట్రోల్ చేయాలి. అంతెందుకు ఒక చిన్న మనకు ఎలక్ట్రిక్ వస్తువులలో ముఖ్యంగా ప్లగ్స్ ఉంటాయి. యాంకర్ నుంచి మొదలుకొని చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు 3 పిన్ ప్లగ్ వాడాలని రూల్. ఇవాళ యాక్చువల్ గా సేఫ్టీ మెజర్స్ లో మనకు ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్ లలో 3 పిన్ ప్లగ్ వాడితే ఎర్త్ కూడా ఉంటది. 3 ప్లగ్లు అయితే వాటి లూజ్ గా రాదు అని చెప్పి 2 పిన్నుల ప్లగ్లు ఎందుకు తయారు చేస్తున్నారు? 3 ప్లగ్లు పిన్ కరెక్ట్, 2 పిన్నుల ప్లగ్లు తయారవుతున్నాయంటే లోపం కంపెనీదా ప్రభుత్వాందా చెప్పండి? అది వాడాల్సి వస్తుంది, దొరికితే వాడతాం కదా ఏదైనా సరే కదా. అందుకనే మీరు ఉత్పత్తి దగ్గర కంట్రోల్ చేస్తే బయట ప్లాస్టిక్స్ రావు, ఇటువంటివి రావు. రెండోది, కార్పొరేట్ కల్చర్ ఉన్న హోటళ్లలో వాటి మీద దాడి చేయండి, 100% వీటికంటే ప్రమాదకారిగా వెళ్తాయి మీకు. అన్ని చెప్తున్నాను, వాళ్ళ నూనెతో సహా. వీళ్ళన్నా మన కళ్ళ ముందు వారు ఫార్చ్యూన్ వస్తున్న నూనె, అది కూడా అమ్మ స్వప్న గారు, అన్ని నూనెలు ఒకటేదైనా తయారైతే అన్ని నూనెలు బ్రాండ్ చేంజ్ చేసుకుంటాం, అంతకన్నా ఏం లేదు. మీరు ఫ్యాన్లు తయారైతే కదా, రెక్కలు ఒక దగ్గర తయారైతే మోటార్ దగ్గర అన్ని కలిసి కైతాన్ ఫ్యాన్ లేకుంటే రాయలీ ఫ్యాన్ పెట్టుకుంటాం మనం, అంతే. ఇవి కూడా అంతే అంటున్నాను. మీరు అంతేందుకు, మీరు చాలా పెద్ద పెద్ద ఫేమస్ కంపెనీలు చాక్లెట్లు కదా, మీరు కాటేదాన్ని పోతాం. మేము పారిశ్రామిక రంగంలో మేము ఇది చేస్తున్న వాళ్ళం. కాటేదాను, శివరాంపల్లి పోదాం మనం. అన్ని చాక్లెట్ కంపెనీలలో మీరు చాక్లెట్ బేసిక్ గా వాళ్ళు ఇచ్చిన ప్రమాణాలు తయారు చేస్తారో లేదో తెలియదు, కానీ కంపెనీలో వాళ్ళు అన్ని సీల్స్ ఉంటాయి, అన్నిటితో తయారు చేస్తున్నారు. వాళ్ళ కేకుల్లో చిన్న మత్తు పదార్థాలు పెట్టి వాళ్ళ మాదక ద్రవ్యాలతో ఒక చిన్న టాబ్లెట్ వచ్చి పిల్లలకు అలవాటు చేస్తలేదా? వీలుంటే పాఠశాలల పక్కన వైన్ షాపులు లేకుండా చేయండి, పాఠశాలల పక్కన ఇట్లాంటి జంక్ ఫుడ్ స్టార్ట్ కూడా చేయండి, పాఠశాల 1 మీటర్ల దూరం. ఇవి చేయకుండా మీరు కేకుల్లో విషం కలుపుతున్నారు, విషయం అంటున్నాడు, చాక్లెట్ లో విషయం కలుపుతున్నారు. పెద్ద పెద్ద బ్రాండ్ల పేరు మీద వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒకే దగ్గర తయారైతే అంత మెటీరియల్ అంతా ఒక దగ్గరనే. మీరు అవి వివిధ బ్రాండ్ల పేరు మీద బయటకు వస్తున్నాయి. దాన్ని పట్టుకోకుండా కేవలం స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుని ఈ 2 జిలేబీ మన సమోసాల మీద పడితే ఏం లాభం? సమోసాలు కూడా ఇవాళ అద్భుతంగా నూనె చమురు అంటకుండా తయారు చేసే మంచి నైపుణ్యం గల కార్మికులు ఉన్నారు, మనకు పనికొస్తున్నారు. రోడ్డు మీద చేస్తున్నాడు కదా, మనకు కనపడుతుంటది కదా మనకు. అందుకని కనపడేది అంతా రోడ్డు మెరిసేదంతా బంగారం కాదు. మనకు ఏవైతే కార్పొరేట్ కల్చర్ తో ఉత్పత్తి అయ్యే జంక్ ఫుడ్స్ అన్ని మంచివి అంతకంటే కాదంటున్నా, అవే ఇంతకంటే డేంజరస్, మోస్ట్ డేంజరస్ అవి. ఎస్ సుజాత గారు, ఇప్పుడు సార్ ఒక మాట అన్నారు, బట్ నూనెల బ్రాండ్లు మారుతూ ఉంటాయి కానీ నూనె రకం మాత్రం ఒకటే అంటున్నారు. సో మరి నిజంగానే నూనెలన్నీ ఒకటే రకం అంటే మరి అంత కాస్ట్ ఎందుకు? సో ఈ బ్రాండే తీసుకొని ఇదే తీసుకొని అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా, మీరేం చెప్తారండి దీనికి సంబంధించి? అవును మేడం, ఇప్పుడు ఇదివరకు ఏంటంటే నూనె మనం యాక్చువల్ గా మనం పాత పద్ధతి ఏంటంటే గానుగుకి వెళ్ళి నూనె తెచ్చుకునేవాళ్ళు. సో అది ఒక పద్ధతి ఉండేది. ఈ ప్యాకెట్ అన్నది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్లోగా దాంట్లో కూడా కాంపిటీటివ్ ఎక్కువ బ్రాండ్స్ రావడం, ఎక్కువ మంది ఆయిల్ ఇండస్ట్రీలోకి ప్రాఫిటబుల్ అనుకొని రావడం వల్ల టూ మెనీ కంపెనీస్, డైలీ ఒక కొత్త కంపెనీ రావడం జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీటిని సరైన క్వాలిటీ సీడ్స్ కానీ లేకపోతే క్వాలిటీ గింజలు కానీ వాటి నుండి తయారు చేసే ఆయిల్ కాకుండా అంటే చీప్ గా ఆయిల్ తయారు చేయటం, అంటే మిక్స్డ్ ఆయిల్స్ లైక్ కాటన్ సీడ్ ఆయిల్ కలపడం, లేకపోతే ఏదో ఈ పామ్ ఆయిల్ కలపడం, ఇలాంటివన్నీ ఈ మిక్స్ చేసి బ్లెండ్ చేసి ఆ బ్లెండెడ్ ఆయిల్స్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేయటం వల్ల చాలా మంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరగడం, చాలా మందిలో కొలెస్ట్రాల్స్ లిపిడ్ లెవెల్స్ పెరగడం, కొలెస్ట్రాల్ బారిన పడడం లాంటివి కూడా జరుగుతున్నాయి. సో ఇది ఏంటి అని అంటే ముఖ్యమైన క్వాలిటీ ఆఫ్ ఆయిల్ వాడకపోవడమే. ఆయిల్ అన్నది మనం తక్కువే వాడతాం, మహా అయితే 1 or 2 స్పూన్స్ డేలో, అంతకంటే ఎక్కువ ఎవరు అంతగా తీసుకోకపోవచ్చు. కానీ ఆ తీసుకునే ఆయిల్ కూడా క్వాలిటీ ఆయిల్ అన్నది ముఖ్యం. సో మార్కెట్ లో రిలీజ్ వచ్చే ఆయిల్స్ అన్ని కూడా అన్ని డూప్లికేట్ ఆయిల్సే, లైక్ ఫ్రీడమ్ ప్యాకెట్ లానే ఉంటది కానీ ఎక్కడో ఒక చిన్న బ్రాండింగ్ లో చేంజ్ చేస్తారు, బట్ అది డిఫరెంట్ బ్రాండ్. సో ఇట్లాంటివి చాలా జిమిక్ చేస్తూ ఉంటారు ఈ మార్కెటింగ్ వాళ్ళు. సో అందుకే ఈ అడల్టరేటెడ్ ఆయిల్స్ ని మనం గుర్తించాలి, యాజ్ ఎ కన్స్యూమర్ గా మనం అలర్ట్ గా ఉండాలి. వాటిని ఎలాంటి క్వాలిటీ ఇప్పుడు వాడాలి, ఇప్పుడు విజయ కానీ కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని తరాల నుంచి మనం వాడుతున్న ఆయిల్స్. సో వారు ఇలాంటి చీప్ ట్రెక్స్ లాంటివి చేయకపోవచ్చు, కానీ
బట్ కొత్తగా వచ్చే కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. దాని మీద ఉండే ఇంగ్రీడియంట్స్ ఏం వాడారు, ఏ కాంబినేషన్ ఆఫ్ ఆయిల్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని న్యూట్రిషన్ లేబుల్ అనేది ప్రతి గృహిణి కూడా చదవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ లో 80% ప్యాక్డ్ ఫుడ్సే ఉంటున్నాయి. రవ్వల దగ్గర నుంచి గిన్నె అన్ని కూడా ప్యాక్డ్ ఉంటుంది. సో అందువల్ల మనం క్వాలిటీ అనేది చెక్ చేయాలంటే ఇది ఎప్పుడు తయారైంది, తర్వాత దాని ఎక్స్పైరీ ఏంటి, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అవగాహన ఉంటే గనక మనం చాలా వరకు మనం తీసుకునే ఆయిల్స్ లో కూడా చాలా వరకు క్వాలిటీ ఆయిల్ అన్నది ఎంచుకోవడం చాలా మంచిది. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక తరం వాళ్ళు ఇవి గానుగ నూనె వాడారు, మధ్యలో మనం అంతా ప్యాకెట్ నూనె, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ గానుగ నూనెకి చాలా మంది వెళ్తున్నారు. అంటే ఈ ఆయిల్స్ యొక్క క్వాలిటీ సరిగా ఉండకపోవడం వల్ల చాలా మంది ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని లేకపోతే వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని ఇవన్నీ కూడా యూజ్ చేయటం మనం చూస్తున్నాం. సో ఇదేంటంటే మళ్ళీ మనకి ఆ జనరేషన్ గ్యాప్ రావడం, తర్వాత ఈ క్వాలిటీ గురించి మనం ఎక్కువగా మళ్ళీ ఈ ఓల్డ్ పద్ధతిలోకే మనం వెళ్ళటం లాంటిది చూస్తున్నాం. సో అందువల్ల మనం ఎప్పుడైనా ఏ క్వాలిటీ ఫుడ్స్ ఏదైతే మనం ఎంచుకుంటామో అవి క్వాలిటీ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేయడం. మనకి ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు కూడా సార్ చెప్పినట్టు చాలా అడల్ట్రేషన్ ఎలా గుర్తించాలి ఎలాంటి, ఎందుకంటే మార్కెట్ లో టూ మచ్ ఆఫ్ అడల్ట్రేటెడ్ ఫుడ్స్ మనకి మార్కెట్ లో ఉంటున్నాయి కాబట్టి అందువల్ల మనం ఒక విషయం చెప్పండి, నిజంగానే సమోసాలు కానీ జిలేబీ కానీ లేదంటే పిజ్జా బర్గర్ ఏదైనా కావచ్చు ఫ్యాట్ లెవెల్స్ ఉన్నవి తింటే గుండె జబ్బులు కానీ లేదా మధుమేహం కానీ ఇలాంటి ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇవి ఏవైనా మనం కంట్రోల్డ్ గా అంటే పోర్షన్ కంట్రోల్ లో తీసుకుంటే గనక వాటి వల్ల ప్రాబ్లం ఉండదు మేడం. ఓన్లీ మనం సరైన పద్ధతిలో తయారు చేయనివి, అన్హైజీనిక్ కండిషన్స్ లో ఉన్నవి, టూ మెనీ అన్నమాట. అవి తినడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, మెయిన్ ఏంటంటే సార్ చెప్పినట్టు లైఫ్ స్టైల్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనకు సరిగ్గా లేకపోవడం, ఎక్కువ స్ట్రెస్ లో ఉండడం, ఎక్కువ అవర్స్ కూర్చొని ఉండడం, తర్వాత ఇలాంటి ఫుడ్ తినడం వల్ల కొంతవరకు ఇది యాడ్ ఆన్ అయ్యి వాళ్ళు ఒబేసిటీ రావడం, ఒబేసిటీ వల్ల ఈ కార్డియాక్ రిస్క్. కానీ అదర్వైజ్ ఈ సమోసా బజ్జీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం హెల్తీ స్నాక్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఎప్పటి వరకు అంటే అవి ఎప్పుడైతే హైజీనిక్ కండిషన్ లో తయారు చేసినంత వరకే. ఎప్పుడైతే ఇవి మనం మార్కెట్ లో కొంటున్నామో అప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదర్వైజ్ వీటి వల్ల క్యాన్సర్లు వచ్చే ప్రాబ్లము తక్కువ, వీటి వల్ల ఉబకాయం వచ్చే తక్కువ. ఎప్పుడైతే మనం కంట్రోల్డ్ పోర్షన్ లో దాన్ని సరైన పద్ధతిలో తయారు చేసినప్పుడు తీసుకుంటే కనుక వీటి వల్ల నష్టం లేదు. కానీ కేఎఫ్సీలు లేకపోతే ఇలాంటి బ్రాండెడ్ ఈ చికెన్ ఇలా ఏవైతే ఉంటాయో ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ తింటే మాత్రం దానికి ఏ మాత్రం కూడా కన్సిడరేషన్ లేదు. అది ఎంత ఎలాంటి బ్రాండ్స్ తీసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే వాటి వల్ల మనకు వచ్చేది చాలా న్యూట్రిషన్ తక్కువ, ఎక్కువ శాతం క్యాలరీస్, ఎక్కువ శాతం టాక్సిన్స్, కెమికల్స్ అవన్నీ కూడిన ప్రోడక్ట్స్ కాబట్టి వాటిని మనం మాక్సిమం అవాయిడ్ చేసి ఇట్లా ఎప్పుడైతే ఇన్స్టెంట్ గా తయారు చేసుకునే ఫుడ్స్ ఏవి మనకి హార్మ్ చేయవు. ఎందుకంటే అవి మనం అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తాం. సమోసాలు ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే పిండి కానీ వాటి మసాలాలు కానీ మహా అయితే ఒక 5-6 గంటలు ఉంటాయి, తర్వాత అవి తొందరగా పాడైపోతాయి. బికాస్ దే ఆర్ నాట్ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండడానికి వాటిలో ఏమి కెమికల్స్ వేయరు కాబట్టి వీటిని మనం అప్పుడప్పుడు ఇన్స్టెంట్ గా తయారు చేసుకునే స్నాక్స్ కాబట్టి వీటిని మనం తీసుకోవచ్చు. కానీ ఈ జంక్ ఫుడ్స్ ఏవైతే ఫాస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ప్యాక్డ్ ఫుడ్స్ మాత్రం డెఫినెట్ గా వాటి వల్ల లాంగ్ రన్ లో క్యాన్సర్లు, ఉబకాయం కానీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బండారు గారు, సో మన సమోసాలు నార్మల్గా ఏడాదిలో అయితే 2100 కోట్లు అయితే అమ్ముడుపోతున్నాయి, అలాగే జిలేబీలు వచ్చి 34 కోట్లు అమ్ముడుపోతున్నాయి. మరి ఇంతగా ప్రాచుర్యంలో ఉన్న వాటిని ఒకవేళ నిషేధించాలి, బ్యాన్ చేయాలి అంటే నిజంగానే ఇది చిరు వ్యాపారులకే కావచ్చు, అది తినే వాళ్ళకి కావచ్చు పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా? చాలా పెద్ద నష్టం. మేము ఈ మధ్యన రైల్లో ఒక చిన్న సర్వే చేసినాం. ఏమనంటే ఒక సమోసాల వ్యాపారి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదించుకుంటున్నాడు. రోజుకు 1000 సమోసాలు అమ్ముతాడు. 1000 సమోసాలకు ₹2 చొప్పున మిగిలినా కూడా 2000 రూపాయలు రోజుకు, 60,000 రూపాయలు కదా. మీ సాఫ్ట్వేర్ లో 18,000, 20,000, 10,000 కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు, చూస్తున్నాం కదా మనం. అందుకని నేను చెప్తున్నాను, ఇది ఉపాధి విద్య బదియడం. రెండోది దీన్ని అనుమానపడాల్సిన అవసరం లేదంటున్నాను. ఇంతకుముందు శ్వేత గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏమనంటే మన వీధి ఫుడ్లు మీరు ఉదయం 9 గంటలకు మొదలు పెడితే సాయంత్రం కల్లా మధ్యాహ్నం 11, ఉదయం 11 కల్లా టిఫిన్లు అన్ని బంద్ అవుతాయి అన్నమాట. ఎవరు తినరు మధ్యాహ్నం. సాయంత్రం 3 నుంచో 4 నుంచో స్నాక్స్ మొదలు పెడితే రాత్రి 7 కల్లా అయిపోతాయి.
కనుక అక్కడ వేరే ఫ్రెష్ గా చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఒక నూనె విషయంలో నాకు అనుమానం ఉందా, మిగతా అంతా కూడా అక్కడ ఫ్రెష్ గానే ఉంటాయి. నిజమండి. అది మన ఉల్లి మన సమోసాలు ఉన్నాయి అనుకోండి, అది 3-4 గంటల కన్నా ఎక్కువ ఉండదు. నిజంగా ఇట్లా చేస్తున్నాక తింటే నష్టం ఏమున్నది. కానీ అదే మీరు స్టార్ హోటల్‌లో లేకుంటే పెద్ద పెద్ద దానిలో పోండి, వాడు ఓవెన్‌లో పెట్టిస్తాడు. అది ఎప్పుడు చేసింది తెలవదు మనకు. మీరు ఆలు గాని, ఉల్లి గాని ఇవన్నీ కొంచెం తొందరగా ఖరాబ్ అయ్యేటివి. కనుక వీటిని విషయంలో మీరు పెద్ద పెద్ద హోటళ్ళకి పోతేనే ఎక్కువ నష్టం అంటున్నాను. డబ్బులు ఎక్కువ, జబ్బులు ఎక్కువ అక్కడ. కానీ అదే రోడ్డు మీద ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ అనే పేరు చాలా చిల్లరగా చూస్తున్నాను తప్ప, నేను స్పష్టంగా బొద్దింకల వారే అట్లాంటి స్టార్ హోటల్ పోయిన దానికన్నా మన కళ్ళ ముందు గ్లౌస్ వేసుకున్నాడా లేదా అంతే తేడా, కానీ మిగతా అంతా సేమ్ చేస్తున్నారు కదా ఇవాళ. ఆ టిఫిన్ సెంటర్లే బంద్ అయ్యి ఈ సమోసా సెంటర్లు లేకుంటే జిలేబీ చేసే సెంటర్లు బంద్ అయితే మీరు అన్నట్టు 2 రకాల నష్టం. ఒకటి ఉపాధిలో కల్పనలో కొన్ని వందల కోట్ల మంది మన మన లక్షల మంది ఉపాధి పోతుంది. కోట్ల మంది తినడానికి మళ్ళీ పెద్ద పెద్ద హోటల్ పోవాల్సి వస్తుంది. కనుక ఎస్ సార్, మీరు అంటే ఎక్కడైతే ఫైనల్ గా చెప్పండి, నియంత్రించాలో అక్కడ ఇప్పుడు నియంత్రించకుండా కేంద్రం రోడ్డు మీద పడుతున్నారు. ఎయిమ్స్ తో కలిసి సంయుక్తంగా ఇప్పుడు నాగపూర్ లో మొదటగా అయితే స్టార్ట్ చేసింది. సో ఏదైతే ఎయిమ్స్ లో ఉందో అక్కడ క్యాఫ్టేరియాలో కూడా దీన్ని ఆచరిస్తూ ఒక బోర్డ్స్ కూడా పెడుతుంది. సో ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందో ఫైనల్ గా చెప్పండి. అస్సలు కాదు. ఏ చట్టమైనా 100 మంది 99 మంది పాటిస్తే చట్టం అవుతుంది, లేకుంటే చట్టు మండలి అవుతుంది. వీళ్ళు చేసే దుర్మార్గమైన ఇటువంటి చట్టాలు అసలు విడిచిపెట్టి అవినీతిని నిర్మూలించాలి. ఇవాళ ఇదంతా విడిచిపెట్టి కేవలం ఈ స్ట్రీట్ వెంటల మీద పడ్డం అంత దుర్మార్గం ఉండట్లేదు. ఈ ప్రభుత్వ విధానం ఏదున్నా నాగపూర్లో మొదలు పెట్టి ఎక్కడ పెట్టలేదు తప్పు అంటున్నాను నేను. ఎస్ సుజాత గారు, ఫైనల్ గా ఏం చెప్తారండి? ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అండి, స్ట్రీట్ ఫుడ్స్ ని మనం తక్కువ చేయాలి. ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నది మన ప్రపంచంలోనే ఇండియన్ ఫుడ్స్ కి ఉన్న ఒక మంచి పేరు అన్నది, అది చాలా వరకు మనకు ఎన్నో ప్రతి ఏరియాలో ఒక ట్రెడిషనల్ ఫుడ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా చాలా న్యూట్రిషియస్, దానికి ఒక హిస్టారికల్ ఫుడ్స్ మన దేశంలో ఉన్నాయి. అలాంటి వాటిని మనం బంద్ చేస్తే మనం లాస్ట్ కి మనకు మిగిలేవి పిజ్జా బర్గర్లు తప్ప వేరే ఏముండవు. సో అందువల్ల స్ట్రీట్ ఫుడ్స్ లో మనం హెల్దీగా తయారు చేయటం అన్నది అవగాహన క్రియేట్ చేసి వీటిని మనం ఇంకా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ఈ ఫుడ్స్ మనకి ఇంకా చాలా కొన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ చాలా వరకు ఇప్పుడు నెక్స్ట్ తరానికి కూడా చాలా మందికి తెలియవు ఇవన్నీ కూడా. ఇప్పుడు అరిసెలు, తర్వాత సున్నుండలు గాని ఇవన్నీ కూడా మన తరం వరకు ఇవి ఎండ్ అయిపోతాయేమో అన్న ఇది ఉంది. ఎందుకంటే వీటిల్లో మనం చాలా వరకు హెల్దీగా తయారు చేస్తారు. సమోసాయే గాని లేకపోతే జిలేబీ గాని ఇవన్నీ కూడా ఎన్నో తరాల నుంచి ఈ ఫుడ్స్ మనం తయారు చేసుకున్న ఫుడ్స్ కాబట్టి వీటిని మనం హైజీనిక్ గా తయారు చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. స్ట్రీట్ ఫుడ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని అవగాహన క్రియేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఒక హైజీనిక్ ఫుడ్ ప్రిపేర్ చేయడం కనుక మనం చేస్తే వాళ్ళలో కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది వచ్చి ఈవినింగ్స్ అక్కడ ఈ స్నాక్స్ టిఫిన్ సెంటర్స్ పెట్టుకొని చేస్తున్నారు. సో అందువల్ల ఈ మధ్య ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉంటున్నారు. అట్లీస్ట్ మినిమం ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కొంతవరకు మనం హైజీన్ గురించి కనుక అవగాహన క్రియేట్ చేస్తే వాటి ఎంత మంచి ఫుడ్స్ ఇంకెక్కడ దొరకవు. సో అందువల్ల ఈ స్ట్రీట్ ఫుడ్స్ ని బ్యాన్ చేయటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ప్లస్ వీటి వల్ల మనకి చాలా వరకు మన ట్రెడిషనల్ ఫుడ్స్ అనేది చాలా మంది నెక్స్ట్ తరానికి మనం అందించడానికి ఉండదు. అండ్ ఇవి చాలా వరకు కంపారిటివ్ గా చూస్తే ఫాస్ట్ ఫుడ్స్ తో కంపేర్ చేస్తే ఇవి చాలా వరకు హైలీ న్యూట్రిషియస్ కూడా ఉంటాయి. అందువల్ల వీటిని ఎంకరేజ్ చేయడం చాలా వరకు మంచిది, ప్రభుత్వం గానీ లేకపోతే ఎవరైనా. ఒక్క మాట ఒకటే ఎస్ సార్, చెప్పండి సార్. మనం మన భారతీయ సమాజం వంట మీద స్పెండ్ చేసే టైం ఎక్కువ. వేడి వేడి పదార్థాలు తింటాం మనము. అదే ఆ అభివృద్ధి చెందిన దేశాల్లో పూర్తిగా ఫ్రిడ్జ్ల మీద ఆధారపడి వాటి మీద తింటున్నారు. వాళ్ళు రెడీమేడ్ ఫుడ్ తింటారు. అది దుర్మార్గం, ఇంతకంటే దుర్మార్గం. మనం మాత్రం వంట మీద చాలా సమయం కేటాయిస్తామా. ప్రతి గృహిణి కూడా 2-3 గంటలు వంట మీద పొద్దున సాయంత్రం చేస్తున్నది కదా. ఇది వేడి ఫుడ్ తింటాం మనం. కనుక అంతకంటే ఇంకేం లేదు, మన ఫుడ్డే మంచిది. దీన్ని అనవసరంగా మతము, రంగుములుమో లేకుంటే ఉరుముని మంగళ మీద పడ్డట్టు కింది వాళ్ళ మీద చేయడం తప్పు. నిషేధం కరెక్ట్ కాదంటున్నాను నేను. నిషేధిస్తే వీటిని నిషేధించండి, జంక్ ఫుడ్స్ అన్ని నిషేధించండి, ఎవరు వద్దాను.